నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. ఈ రోజున మాకు అభిషేకం కానీ లేకపోతే దేవాలయానికి వెళ్ళటం కానీ ఇట్లా పూజలు అభిషేకాలు మాకు అవకాశం లేదండి. ఆ రోజున నామస్మరణ చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది, అలాగే ఎటువంటి గురోపదేశం లేకుండా ఏదన్నా ఒక మంత్రంతో మేము జపం చేసుకోవచ్చా, ఆ జప విధానం తెలియచేయండి. తప్పకుండా అమ్మ. చాలా చిన్నది, సింపుల్ది, చిన్నదాంతో విశేషమైన ఫలితం వచ్చేటువంటిది నమశంకరాయ చ పదం. అంతేంటి? చిన్న శివలింగం పెట్టుకోండి, ఇంట్లో చిన్న శివలింగం పెట్టుకోండి, దోషుడితో నీళ్ళు పెట్టుకోండి. ఓం నమశంకరాయ చ నమః, నమశంకరాయ చ నమః. లేదంటే ఆవు నెయ్యి తెచ్చుకోండి, ఒక్కొక్క చుక్క మారేడుదలంతో నమశంకరాయ చ నమః. ఈ ఒక్క అభిషేకం కూడా వద్దు, ప్రశాంతంగా కూర్చోండి. నమశంకరాయ చ నమః, నమశంకరాయ చ నమః అనేటువంటి పదాన్ని ఆ 24 గంటల వ్యవధిలో ఎంత అనగలిగితే ఏ పని చేసుకుంటున్నా ఒక 11,000 సంఖ్య పెట్టుకోండి. నమశంకరాయ చ నమః ఎంతసేపు అవ్వాలండి? 24 గంటల్లో ఆడుతూ పాడుతూ 11,000 సంఖ్య అవుతుంది. ఆ 11,000 సంఖ్య అయిపోయినప్పుడు లాస్ట్ 11 సార్లు ఈశ్వరుడి మీద భస్మం వేసి పండు ఫలం నమస్కారం అంటే హారతి ఇవ్వండి, చాలమ్మా. ఆ ఫలితం వస్తుంది. కాకపోతే ఏమిటి అంటే నిజముగా అవకాశం లేని పక్షం వారు మాత్రమే ఈ విధానాన్ని అనుసరించాలి. ప్రయాణాల్లో కానీ ఎక్కడున్నా సరే అదే అందున ఇంట్లో ఉంటే ఎవరైనా చేసేసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దారి మధ్యలో దిగి చేసుకోవడానికి అవకాశం ఉండదు కనుక వారు పఠించవలసినటువంటి మంత్రం మనస్సును ఏమంటే స్నానం చేయలేదు కదండి, వాష్రూమ్కి వెళ్ళారండి, ఇవన్నీ వద్దు. మనస్సు ప్రశాంతంగా ఉందిగా, ఈశ్వరుని మీద ధ్యాస ఉందిగా, పెట్టుకో, ధ్యానం చేయి, వచ్చేస్తున్న ఫలితం. చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.